దేశమును పరిపాలించే రాజు తన దేశ ప్రజలను ఎంతో ప్రేమిస్తాడు. తన దేశ ప్రజల రక్షణ కొరకు ఎంతమంది శత్రువులతోనైనా యుద్ధము చేస్తాడు. ఆఖరికి తన ప్రాణమును పెట్టైనా సరే తన ప్రజలను రక్షించుకొనుటకు ప్రయత్నము చేయును. రాజు తానే శాసనములు చేస్తాడు. తన ప్రజలు చక్కటి మార్గములలో నడవాలని, సుఖశాంతులతో జీవించాలని, మంచి జీవితములో తన ప్రజలు అభివృద్ధి చెందాలని ఒక రాజు ఎన్నో ఆలోచనలు, ప్రయత్నములు చేయును. ప్రియ సహోదరుడా, సహోదరి, ఇలాంటి గొప్ప రాజులు మన యొక్క కాలములలో ఎంతోమంది ఉన్నారు. అయితే ఒక రాజు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు. ఆ రాజు ఎవరో తెలుసా? ప్రభువైన యేసు క్రీస్తు వారు. ఆయనే మనలను సృష్టించిన రాజు, మనలను పరిపాలించుచున్న రాజు, మన కొరకు ప్రాణము పెట్టిన రాజు, మనము సుఖశాంతులతో జీవింపచేయుచున్న రాజు. ఆ రాజే మరలా తిరిగి రాజులకు రాజుగా రాబోతున్నాడు. ఆ రాజే తను సృష్టించిన ఆ పరమ రాజ్యములోనికి, ఆ యొక్క పరలోక రాజ్యములోనికి మనందరినీ తీసుకొని వెళ్ళుటకు మరలా తిరిగి రాబోతున్న మన రాజు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ రాజు ప్రభుత్వములోనికి రమ్ము. ఈ రాజు ప్రభుత్వములో జీవించుము. ఈ రాజుతో కలిసి సహవాసము చేయుము. నీ జీవితములో సంతోషము, నీ జీవితములో ఆనందము, ఎంతో గొప్ప శాంతి, సమాధానాలు, నిరీక్షణతో నీవు జీవించెదవు. ఈ రాజు నిన్ను సుఖశాంతులతో జీవింపచేయును. నిన్ను పరలోక రాజ్యమునకు తీసుకొని వెళ్ళే ఈ శ్రేష్టమైన రాజును నీ జీవితమునకు రాజుగా అంగీకరించుము.